హలో అందరికీ ఈరోజు అయితే మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే ఉప్మా తయారు విధానం అయితే చూద్దాం. ఫస్ట్ అయితే మనం ఒక పాన్ పెట్టుకొని మనం ఉప్మా రవ్వ అయితే ఫ్రై చేసుకోవాలి. దీంట్లో మనం ఆయిల్ అయినా వేసుకోవచ్చు, నెయ్యి అయినా వేసుకోవచ్చు. మా మమ్మీ అయితే నెయ్యి అయితే వేసింది. ఇప్పుడైతే ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి మనం. నెక్స్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 3 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ అయితే వేసుకున్నాక మనం పోపు దినుసులు అయితే వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు వేసుకున్నాక మనం పల్లీలు అయితే వేసుకోవాలి. ఈ విధంగా అయితే మనం ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ అయితే ఆనియన్స్ అయితే వేసుకోవాలి. నెక్స్ట్ పచ్చిమిర్చి అయితే వేసుకొని ఈ విధంగా మనం ఫ్రై చేసుకోవాలి. ఆంధ్ర స్పెషల్, చాలా టేస్టీ ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ అయితే ఎండుమిర్చి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, ఇష్టం లేకపోతే అవాయిడ్ చేయొచ్చు. నెక్స్ట్ అయితే జీడిపప్పు అయితే వేసుకోవాలి. తర్వాత కళ్యామాకు అయితే వేసుకోవాలి. ఈ విధంగా అయితే మనం ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ అయితే మనీ ప్లాంట్ చూసారా, మా అమ్మ అయితే కిటికీలో అయితే పెట్టింది. నెక్స్ట్ అయితే మనం వాటర్ అయితే వేసుకోవాలి. ఒక గ్లాస్ రవ్వ తీసుకుంటే 2 గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ అయితే కొత్తిమీర అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే సాల్ట్ అయితే వేసుకోవాలి. మనకి రవ్వ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే రావాలి. ఇప్పుడైతే మనం మూత పెడదాం. మూత తీసి చూద్దాం. ఈ విధంగా ఉడుకుతున్నప్పుడైతే మనం బొంబాయి రవ్వ అయితే దీంట్లో అయితే వేసుకోవాలి. ఒక చేత్తోని ఇట్లా కలుపుకుంటా ఒక చేత్తోని ఈ రవ్వ అనేది వేసుకోవాలి. మనకి ఉండలు అనేది కట్టకూడదు. ఈ విధంగా అయితే మనం కలుపుకోవాలి రవ్వ వేసుకుంటా. నెక్స్ట్ అయితే మనకి ఈ విధంగా అయితే వచ్చింది ఉప్మా. చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మనకి పొద్దున బ్రేక్ఫాస్ట్లోకి చాలా టేస్టీ ఉంటుంది. ఎంతో సింపుల్గా ప్రిపేర్. Like, share, subscribe. Thank you for watching. Bye.